సార్, ఎవరో మీకోసం వచ్చారు. ఎవరు? నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. సదాశివం గారి కుటుంబానికి ఏదన్నా హాని చేయాలనుకున్నావో నీతో నేను ఖచ్చితంగా సంబంధం పెట్టుకుంటాను. 2 సార్లు గురి తప్పినప్పుడే అనుకున్నాన్రా, ధైర్యం ఉన్న మగాడు ఆ ఇంట్లోకొచ్చి దిగుంటాడు అని. నీకు సదాశివం గారి కుటుంబానికి ఉన్న పగేంటో నాకు తెలీదు. అది ఎటువంటి పగైనా సరే మర్చిపో. మర్చిపోవడమా? తిండి తిని బ్రతికే వాడిని చూసుంటావు, పొట్టి మంచినీళ్లు తాగి బ్రతికే వాడిని చూసుంటావు. పగను మాత్రమే ఊపిరిగా అనుకుని బ్రతికే వాడిని చూసావా? చూడు, ఏంటయ్యా ఇది? చూడండి, పోయిన తిరునాళ్ళకి వసూలైన డబ్బుతో ఈ ఊరి జనానికి సాయం చేద్దాం. ఇది మీకు సమర్థమే, తీసుకోండి. వద్దండి, మీకు దండం పెడతామండి. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకు వద్దంటున్నారు? వద్దు స్వామి, మాకు సాయం చేస్తున్నారో తెలిస్తే మిమ్మల్ని చంపేస్తారు. మీ మంచి మనసుకు మీరు చల్లగా ఉండాలి. దయచేసి ఇక్కడి నుంచి ఒక్క వెళ్ళిపోండి. నిమిషం. ఏమైందమ్మా? కుక్క బతుకు బతుకుతున్నావయ్యా. ఆ దుర్మార్గులిద్దరి దగ్గర చిక్కుకొని బానిసల్లో ఉన్నాం. అయ్యా వదిలేయండి అయ్యా, మా అమ్మాయిని వదిలేయండి అయ్యా. సంతకం పెట్టు. పెట్టు. బయటికి పో. అవుట్. బయటికి పో. మా అయ్యగారి మీద కంప్లైంట్ ఇస్తావా? ఇది కూడా బీమా డబ్బు కోసమే. వాళ్ళే ఫ్యాక్టరీ తగలెట్టుకొని మా జనాన్ని చంపేశారు. మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఎవరు సార్? అణిగి మణిగి బానిసలుగా బతకడానికే అలవాటు పడిపోయాను. ఒక్క కంప్లైంట్ ఇస్తే చాలు, మిగిలింది నేను చూసుకుంటాను. నేను ఇస్తాను కంప్లైంట్. మిమ్మల్ని చంపేస్తారయ్యా. వద్దయ్యా. చావు బతుకులు మన చేతుల్లో లేవు. ఈ ఊరు కోసం నా ప్రాణాలు పోతాయంటే పోనివ్వండి. సంబంధమే లేని ఒక ఆయన మీకోసం చావడానికి సిద్ధం అంటున్నారు. ఎవరైనా ఒక్కరు సంతకం చేయొచ్చు కదా. నేను సంతకం పెడతాను. నా మొగుడిని చంపేశారు, నా బిడ్డ జీవితం నాశనం చేశారు. ఈ ప్రాణం ఉంటే ఎంత, పోతే ఎంత? ఎక్కడ పెట్టాలి? నేను పెడతాను సంతకం. ఎక్కడ పెట్టాలి చెప్పండి. కూర్చోనా? మన దగ్గర లేదంటూ లేదు నాన్న. పదవి ఒక్కటే లేదు. నామినేషన్ వేయి నాగభూషణం, ఒక్క నిమిషం. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వారెంట్తో వచ్చాను. ఎవడిచ్చాడ్రా కంప్లైంట్? ఎవడ్రా సాక్షి? ఒక్కరు కాదు, ఊళ్ళో అంతమంది కలిసి సాక్షి సంతకాలు పెట్టారు. అయ్యా, మన కంపెనీ సీల్ పెట్టేశారయ్యా. బ్యాంక్ అకౌంట్లన్నీ సీజ్ చేసేసారయ్యా. అబ్బా కొడుకులు కలిసి ఎంతగా ఆడారో. లోపలికి రండిరా, పోలీసు వాడి ఊటు దెబ్బేమిటో చూపిస్తాను. ఆగండి. ఇన్స్పెక్టర్, తీసుకెళ్ళండి. వదలండ్రా. మాట్లాడండి నాన్న. తీసుకెళ్ళండి. ప్లీజ్ మాట్లాడండి నాన్న. మాట్లాడండి నాన్న.
మా నాన్న ఏదైనా కత్తి వేటుకి బలయ్యున్నా కూడా నేను ఊరుకునుండేవాణ్ణి. కానీ అవమానం భరించలేక చచ్చాడు. వీధిలో గీకి గీకి తీసేన్రా మా నాన్న శవాన్ని. వదలను. చంటి వాళ్లతో ఆరంభించి కుటుంబం అంతటిని నరికేస్తాను. ఏమవుతుందిరా నీ వల్ల? నా చుట్టూ 300 పోలీసులు, 30 గార్డులు, 3 ఇన్స్పెక్టర్లు, 2 జైలర్లు ఉన్నారు. నువ్వు ఏమీ చెయ్యలేవు. ఆ కుటుంబానికి ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవరున్నారన్నదే ముఖ్యం. 4 గ్రూపుల్ని దించాన్రా. తిరునాళ్లలో ఒక గ్రూపు అందిన వాణ్ణి అందినట్టు అడ్డంగా నరికేస్తారు. మరో గ్రూపు పీకలు తెగ్గొస్తారు. ఎవరు ఎప్పుడు ఎలా ఎవరి మీద దాడి చేస్తారో పంపించిన నాకే తెలీదు. ఇంకో వారం రోజుల్లో నన్ను ఉరితీస్తారు. నా ప్రాణం పోయేలోగా చనిపోయిన మా నాన్న ప్రాణానికి సమానంగా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ వేసేస్తాను. అది నా కుటుంబం. ఇక్కడ నేను ఉండగా నువ్వేమీ చెయ్యలేవు. ఏంటన్నయ్య నువ్వనేది? ఈ కుటుంబం అంత పెద్ద ఆపదలో ఉందా? ఇది వాళ్ళతో చెప్పదా అన్నయ్య? ఎలా చెప్పమంటావరా? వాళ్ళను ఒకసారి చూడు. ఏ దిగులు లేకుండా ఎంతో సంతోషంగా ఉన్నారు. దాన్ని చెడగొట్టాలా? ఇప్పుడే కొడుకును పోగొట్టుకున్న దుఃఖాన్ని మర్చిపోతున్నారు. వద్దురా, వాళ్ళలా ప్రశాంతంగా ఉండనివ్వు. దేవుడు మనల్ని ఈ కుటుంబంలోకి ఎందుకు ప్రవేశపెట్టాడా అని ఆలోచించాను. ఎందుకో ఇప్పుడు అర్థమైంది. ఏ కుటుంబం కోసం అయితే మనం కత్తి కింద పడేశామో ఇప్పుడు అదే కుటుంబం కోసం కత్తి పట్టాల్సి వస్తోంది. ఇంకో 4 రోజుల్లో నాగరాజుకు ఉరిశిక్ష. ఏ దిక్కు నుంచి ఆపద ముంచుకొస్తుందో మనకు తెలియదు. ఇక్కడ మనకేమైనా పర్వాలేదు, వచ్చే వాళ్ళ నీడ కూడా ఈ కుటుంబం మీద పడకూడదు. బాబు ఓసారి లేరా? మాఫ్ కరా భాయ్. అందరూ వచ్చారా? వచ్చేసారు. ఝాన్సీ ఇక్కడే ఉండాలి. ఏమైంది చూడండి. ఝాన్సీ, 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 హలో బిగ్ ఫ్రెండ్. చిట్టి తల్లి, ఎప్పుడు పరిగెత్తే ఆట ఆడదామా పరిగెత్తే ఆట ఆడదామని అడుగుతూ ఉంటావు కదా. అవును బిగ్ ఫ్రెండ్. ఇప్పుడు ఆడుకుందామా? ఐ జాలీ. అదిగో నీ వెనకాల నేను పట్టుకోవడానికి వస్తున్నారు చూడు. అవును బిగ్ ఫ్రెండ్. వాళ్ళందరూ బిగ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్. వాళ్ళ చేతికి చిక్కకుండా పరిగెత్తరా చూద్దాం. ఓకే బిగ్ ఫ్రెండ్. నేను అవుట్ కాలేదు బిగ్ ఫ్రెండ్. వేరే ఆట ఆడుకుందామా? ఓకే, ఏ ఆట? దాగుడు మూతలు.
నువ్వు కళ్ళు మూసుకుని 8 లెక్కెట్టు. అంకుల్స్ అందరూ దాక్కుంటా. చూడకూడదు. ఝాన్సీ, 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 బిగ్ ఫ్రెండ్. ఏం ఝాన్సీ ఇక్కడేం చేస్తున్నావు? 8 మంది అంకల్స్ దాక్కున్నారా? 8 మంది ఎవరు బాబు? తెలియదండి. ఈ ఊరు వాళ్ళు కాదు. శ్మశానానికి దారడిగారు, చూపించాను. తర్పణాల కోసం వచ్చుంటారు. దారి సరిగ్గా చెప్పారా? ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటారా? రా, 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 రా. నీకోసం నేను ఎంత వెతికని తెలుసా? చూడు, నీకోసం అందరూ వెతుకుతున్నారు. ఎందుకలేవే? ఒక్క అమ్మ, చోట పక్కన. ఆగదా? బాబు ఏమిటో రక్తం చూడండి ఎలా తీసుకున్నాడో. ఏం లేదమ్మా, చిన్నగా అయింది. బాబు, రేపు తెల్లవారుజాము 4 గంటలకి బ్రహ్మముహూర్త పూజ.